వెల్కమ్ టు A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రాము, క్వాలిఫైడ్ నెట్ అండ్ సెట్. మరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ చక్కగా తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాం. అలాగే అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి వచ్చే సంవత్సరం మీ అందరూ కూడా పాఠశాలలో సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ భవిష్యత్తులో మంచి ఉపాధిని పొంది మరిన్ని విజయాలు సాధిస్తారని మా A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆశిస్తుంది. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, మరి A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్లో టోటల్ కొత్త సిలబస్ మొత్తం స్కూల్ అసిస్టెంట్కి ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో మేమైతే ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు ఉంది, ఎంతవరకు అది వాస్తవం అనేది మేము ఎలా కూడా చెప్పగలమండి. ఇలా వరకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, చాలా ఇన్స్టిట్యూషన్లో పాపం పిల్లలు నిరుద్యోగులు అయ్యండి వివిధ రూపాల్లో ధనాన్ని కోల్పోతున్నారు, అక్కడ ఇక్కడ కట్టేసి మోసపోయారు. సో వీళ్ళు కూడా ఉందా లేదా వీళ్ళ దగ్గర కంటెంట్ అని చాలా మంది వేరే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమను తొలగించడానికి మేము వివిధ రూపాల్లో మా తాలుగా టోటల్ కంటెంట్ ని మీ ముందు ప్రదర్శించాం. అయితే ఈ ఆస్పిరెంట్స్ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రూపాల్లో ప్రదర్శించడానికి ప్రధానమైనటువంటి కారణం. అయితే మరొక కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరి దగ్గర అయితే పూర్తిగా కంటెంట్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళ యొక్క విజయం అనేది ఈజీ అయిపోతుంది. నువ్వు చదివేటటువంటి పుస్తకాల్లో కంటెంట్ లేకపోతే నువ్వు సాధించే లక్ష్యం అనేది చాలా కష్టమైపోతుంది. ఎలా అంటే నువ్వెంత కష్టపడినా ఆ పుస్తకంలోని క్వశ్చన్స్ రాకపోతే నీ కష్టం నిష్ఫలం అయిపోతుంది. సో దయచేసి మిత్రులారా, కంటెంట్ ఎక్కడ ఉందో అక్కడ వెరిఫై చేయండి. వెరిఫై చేసి మీరు అడ్మిషన్ తీసుకోండి. ఇతరుల వలే కాకుండా మా దగ్గర అడ్మిషన్ తీసుకునే పిల్లలకు 45 డేస్లోనే మేము కోర్స్ పూర్తి చేసి పంపిస్తున్నాం. కారణం ఏంటంటే మార్నింగ్ 9 క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 వరకు కంటిన్యూగా జరుగుతాయి. మరి ఈ టైం సరిపోతుందండి. అవసరమైతే మరి కొన్ని అవర్స్ ముందుగానే మనం నిర్వహించి మరి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే 35 డేస్ టు 40 డేస్ లోపలే మీకు కంప్లీట్ చేసేస్తాం. కారణం ఏంటంటే మేము ఇప్పుడున్నటువంటి బ్యాచ్కు 35 డేస్ అవుతుంది. 35 డేస్ కూడా కాలేదు, నియర్లీ 32 డేస్ అవుతుందండి. వాళ్ళకి 70 to 80% కంటెంట్ ఆల్రెడీ మొత్తం చెప్పేశాం. సిలబస్లో ఏది ఉందో అదే ఆర్డర్లో చెప్తున్నాం. సో దయచేసి మిత్రులారా, మరి 2 నెలలు 3 నెలలు నోటిఫికేషన్ పడిన తర్వాత మేము చెప్పే క్లాసులు వింటారా, లేకపోతే మీరు స్వతహాగా ప్రిపేర్ అవుతారా, మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే 3 నెలలు ఒక దగ్గర ఉన్నారంటే ఆ 3 నెలల సమయం కూడా వాళ్ళు చెప్పే పనికిమైన వ్యర్థమైనటువంటి పలుకుల వల్ల మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నా గురించి కానీ, నా కుటుంబాన్ని గురించి కానీ, నా వ్యక్తిగత విషయాల్ని ఈ కోచింగ్ సెంటర్లో చెప్పడం వల్ల మీ టైం వృధా అవుతుంది. మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. సో జాగ్రత్త పడండి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి నోటిఫికేషన్ మంచిది రాలేదు. కారణం ఏంటంటే ఇది మీరు ఒక అదృష్టంగానే భావించాలి. దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మా ఇన్స్టిట్యూషన్ తరపు నుండి మీకు ప్లేన్స్ అండ్ యాక్సెస్ అనే ఒక బయోమెకానిక్స్ టాపిక్ అనేది మీకు సమగ్రంగా అలాగే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ గమనించండి, ప్లేన్స్ అండ్ యాక్సెస్. మరి ప్లేన్ యాక్సెస్ దీని యొక్క ఉద్దేశం ఏమిటి, మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. మనం పిల్లల్ని మూమెంట్స్ కానీ, ఎక్సర్సైజ్లు కానీ, యాక్టివిటీస్ కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్కిల్స్ నేర్పించేటప్పుడు ఆ కదలికలు, మూమెంట్స్ శరీరంలో ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయి, ఏ అక్షం ఆధారంగా మూవ్ అవుతున్నాయి, ఎటుపక్కల లెఫ్ట్ నుండే రైట్ నుండే టాప్ బాటమ్ వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలంటే బయోమెకానికల్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. వాటితో పాటు ప్లేన్ అండ్ యాక్సిస్ గురించి కూడా మనం పూర్తిగా అవగాహన తెప్పించుకోవాలి. అయితే మరి ఈ ప్లేన్ యాక్సిస్ శారీరక కదలికల గురించి పూర్తి సమాచారం అయితే ఇస్తుందండి. మనకి బయోమెకానికల్ ప్రిన్సిపల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయో మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఈ ప్లేన్ అండ్ యాక్సెస్ గురించి కూడా మీకు పూర్తిగా వివరిస్తాను, ఒకసారి వినండి. మనకి ప్లేన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇట్ ఈజ్ ఎన్ ఇమేజినరీ సర్ఫేస్. ఈ వర్డ్ రావాలి, ఇట్ ఈజ్ ఎన్ ఇమేజినరీ సర్ఫేస్.
సర్ఫేస్ మీన్స్ ఉపరితలం లేదా ఆవరించి ఉన్నటువంటి ప్రదేశం. ఇది టెక్నికల్ వర్డ్ రావాలి. ఉపరితల వైశాల్యం లేదా ఉపరితలం లేదా సర్ఫేస్ అని రావాలి. ఇది టెర్మినాలజీ అండి. ఆ పదం పడితే డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో అది కూడా ఎలాంటిది, ఊహాత్మకమైనది. మన శరీరంలో తలాలు ఉన్నాయని ఊహించుకోవాలండి. యాక్చువల్గా వాస్తవంగా అయితే ఉండవు. ఇది ఊహాజనితమైనటువంటి తలాలు. మరి ఈ తలాలను ఉపయోగించి మన శరీరంలో ఏ విధంగా కదలికలు ఉంటున్నాయి దాని గురించి తెలుసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మన శరీరంలో 3 రకాల తలాలు అయితే ఉన్నాయి. ఆ 3 రకాల తలాలు ఎలాంటివండి? ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ సర్ఫేసెస్. 3 కూడా ఏమిటంటే, ఒకటి కొరోనల్ ఆర్ ఫ్రంటల్ ప్లేన్, 2 సాగిటల్ ఆర్ మిడ్ సాగిటల్ ప్లేన్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్వర్సి ఆర్ హారిజంటల్ ప్లేన్. ఒకసారి గమనించండి, ఈ 3 కూడా మనకి సిలబస్ లో ప్లేన్ అని ఇచ్చేసాడు కాబట్టి మనకి ఈ 3 నుండి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు యాక్సిస్ కూడా చదువుకోవాలి. అయితే మీరు ప్రైమరీగా దీన్ని చదివేటప్పుడు ఈజీగా ఉంటుందండి. యాక్సిస్ లోకి వెళ్ళేటప్పుడు దీనికి రిలేటెడ్ గా ఆపోజిట్ గా కొన్ని రకాల టెర్మినాలజీ అనేది మారుతూ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చదివేటప్పుడు కూడా రెండింటిని పక్కపక్కన పెట్టుకుని కంపేర్ చేస్తూ చదివితేనే మీరు ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ 3 రకాల ప్లేన్లు అనేవి ఉన్నాయి. మరి చూడండి, ఏవైనా కదలికలు లేదా చలనాలు ప్రయాణించేటటువంటి ఊహాత్మక ఉపరితలం లేదా ప్రదేశాన్ని ప్లేన్ అన్నామని చెప్పుకున్నాం. మరి అందులో 3 రకాల తలాలు ఉన్నాయని చెప్పాం. మరి ఏమిటా తలాలు ఒకసారి గమనించండి. ఒకటి కొరోనల్ ఆర్ ఫ్రంటల్ ప్లేన్. అంటే దీన్ని బాడీని ఏం చేస్తున్నాం, డివైడ్ చేయాలి లేదా కట్ చేయాలి. ఎలా కట్ చేస్తామంటే ద బాడీ డివైడెడ్ లేదా భాగాలుగా చేయాలి. ఎలా అంటే ఇంటూ 2 హాల్స్. హాల్స్ మీన్స్ భాగాలండి. 2 భాగాలుగా విభజించాలి. ఏమిటా 2 భాగాలంటే, ఒకటి యాంటీరియర్ టు పోస్టీరియర్. యాంటీరియర్ అంటే తెలుగులో అర్థం ముందరి భాగం, పోస్టీరియర్ అంటే అర్థం వెనుకటి భాగం. మన శరీరం యొక్క ముందరి భాగం ఏమిటి, వెనుక భాగం ఏమిటి? మీరు ఇక్కడ ఒకసారి గమనించండి. ఇది ఒకసారి గమనించినట్లయితే ఈ బొమ్మలో చూసినట్లయితే ఒక చాకుని తీసుకుందాం. ఒక కత్తిని తీసుకొని మనం నిలువుగా ఇలా కట్ చేసినట్లయితే, అది 2 భాగాలుగా విడిపోతుంది. ముందుకు ఒక భాగం, వెనుక్కు ఒక భాగం. ఇది కత్తి అనుకుందామండి. ఈ కత్తితో ఇలా మనం నిలువుగా ఇలాగ కట్ చేస్తే ఇలా ముందర భాగం ఇలా వస్తుంది. అలాగే వెనుకటి భాగం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా గమనించండి, ఇక్కడ బొమ్మ ఇలా ముందరి భాగం, ఇలా వెనుకటి భాగం. ఈ బొమ్మ మొత్తం ఏ ప్లేన్ కి సంబంధించిందంటే కొరోనల్ ఆర్ ఫ్రంటల్ ప్లేన్. ఒకసారి గమనించండి, కొరోనల్ ఆర్ ఫ్రంటల్ ప్లేన్. ఇందులో టెర్మినాలజీ మీరు ఏం పట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ యాంటీరియర్ టు పోస్టీరియర్. హాల్స్ అంటే భాగాలు. ద బాడీ కటింగ్ ఇంటూ 2 హాల్స్. ఎలాగట, ముందరి భాగం, వెనుకటి భాగం. మరి ఈ ముందరి భాగంలో ఉండే శరీర భాగాలు ఏమిటి చెప్పండి? ఈ ముందరి భాగంలో పెక్టోరల్ మజిల్స్ ఉంటాయి, పెక్టోరల్ మేజర్, పెక్టోరల్ మైనర్ ఇలా. మరి వెనుకటి భాగం అయినటువంటిది వెనుక పక్క తీసుకున్నట్లయితే వెనుక పక్క ఏ కండరాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. రాంబాయిడ్ మజిల్స్. ఈ విధంగా మీరు అవగాహన చేసుకోవాలి. దానికి మీకు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక బొమ్మని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ వన్ ఈజ్ సాగిటల్ ఆర్ మిడ్ సాగిటల్. 2 పదాలు గుర్తించుకోవాలండి, సాగిటల్ ఆర్ మిడ్ సాగిటల్. ఇక్కడ మన శరీరాన్ని కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి? కట్ చేసి 2 భాగాలుగా విభజించాలి. ఎలా అంటే రైట్ అండ్ లెఫ్ట్ హాల్స్. మనం ఇలా అనటామికల్ పొజిషన్ లో ఇలా నిల్చునేటప్పుడు ఒక కత్తిని తీసుకొని నిలువుగా ఇలా కట్ చేసినట్లయితే ఇలా భాగాలుగా 2 భాగాలుగా విడిపోతుంది. ఎలా? లెఫ్ట్ హాల్స్ అంటే లెఫ్ట్ ఎడం వైపు ఉన్నటువంటి ఒక భాగంగాను, కుడివైపు ఒక భాగంగాను ఇలా విడిపోతుందండి. ఇవి 2 హాల్స్ అంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది చూడండి, రైట్ అండ్ లెఫ్ట్ హాల్స్. ద బాడీ కటింగ్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ హాల్స్ అనే టెర్మినాలజీ పడాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఇతిహాసాల మీద ఆసక్తి ఉన్నటువంటి వారు
ఒకసారి మీరు గమనించండి, జరాసంధుడిని భీముడు సంహరిస్తాడు. సంహరించేటప్పుడు ఏం చేస్తాడు? 2 కాళ్ళని చీర్చేస్తాడు. ద బాడీ డివైడెడ్ ఇంటూ 2 హాల్స్, కుడి భాగము ఎడమ వైపు భాగం. మరి ఆయన సంహరించాలంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? ఒక గడ్డి పూసను ఇలా చింపి ఏం చేస్తాడు? ఇలాగే ఇలా వేసి చెప్తాడు. అంటే ఈ గడ్డి పూసను ఇలా చింపడం వల్ల నిలువుగా ఏం చేశాడు? 2 భాగాలుగా విడదీశాడు. అంటే కుడివైపు భాగం, ఎడమ వైపు భాగం ఈ విధంగా విడదీశాడు. దాన్ని మనం ఏమంటాం? సాగిటల్ ఆర్ మిడ్ సాగిటల్ ప్లేన్. మీరు ఒకసారి గమనించండి, ఇది సాగిటల్ ప్లేన్ అండి. ఇలా ఒక కత్తితో ఇలా నిలువుగా ఇలా ఏం చేసాం? కట్ చేసినట్లయితే ఈ భాగం అంతా, ఈ కాలు నుండి ఈ భాగం అంతా లెఫ్ట్, ఇది రైట్. ఆ విధంగా మనం ట్రీట్ చేసుకోవాలి. మీరు కూడా ఆ విధంగా గుర్తించుకోవాలి, చూసుకోండి. అలాగే థర్డ్ వన్ ఈజ్ హారిజెంటల్ ఆర్ ట్రాన్స్వర్సీ ప్లేన్. అందులోనే ఉంది హారిజెంటల్. అంటే చాలా మందికి తెలియనటువంటి వాస్తవం ఏంటంటే హారిజెంటల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హారిజెంటల్? ఏం లేదండి, దానికి కరెక్ట్ టెర్మినాలజీ క్షితిజ సమాంతరము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్షితిజ? క్షితిజ మీన్స్ భూమి అండి. భూమికి సమాంతరంగా ఉండడమే క్షితిజ సమాంతరం. మీరు ఎక్కడ నిలబడ్డారు? భూమి మీదే కదా నిలబడ్డారు. నిలబడేటప్పుడు మనం నడుస్తున్నాం భూమి వైపు, ఆ ట్రాక్ లో నడుస్తున్నప్పుడు క్షితిజ సమాంతరంగా నడుస్తున్నామంటే స్ట్రైట్ వేలో నడవడం అని అర్థం. అయితే మనకి ఇక్కడ బాడీని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ద బాడీ డివైడెడ్ ఇంటూ 2 హాల్స్ యాజ్ ఎలాగంట? చూడండి, టాప్ అండ్ బాటమ్. అంటే మీద భాగం, కిందరి భాగం. ఒక కత్తిని తీసుకోండి, ఆ కత్తి ఇది అనుకుందాం, దాన్ని హారిజెంటల్, భూమి ఎలాగనే కదా ఉంటుంది, ఈ భూమికి సమాంతరంగా హారిజెంటల్గా ఇలా కట్ చేసినట్లయితే 2 పీసులుగా బాడీ డివైడ్ అవుతుంది. ఒకటి పైకి ఒక భాగం, 2 కింద ఒక భాగం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సినిమాలలో ఏం చేస్తారండి? హీరోస్ తలని నరుకుతారు. అంటే తల ఏమెళ్తుంది? పైకి వెళ్ళిపోతుంది, బాడీ కిందకి పడుతుంది. అంటే అవి 2 భాగాలా లేదా? అంటే ఆ విధంగా కట్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఏమంటామంటే హారిజెంటల్ లేదా ట్రాన్స్వర్సీ ప్లేన్ అంటాం. దానికి ఉదాహరణ చూడండి, ద బాడీ. చూడండి, కట్ చేసాడా లేదా? కట్ చేసి ఇక్కడ ఏమని చూపిస్తున్నాడు? మీద భాగం, అలాగే కింద భాగం, ఇలా 2 హౌస్ గా విభజించాం. ఇది టాప్, ఇది బాటమ్, ఇలా విభజించాలండి. అలాగే మీకు ఇక్కడ నుండి క్వశ్చన్ ఏ రూపంలో వచ్చే అవకాశాలు ఉంది అంటే ఇదే అడుగుతాడండి. యాంటీరియర్ టు పోస్టీరియర్ అయితే ఏమిటి, లేకపోతే కొరోనల్ ఆర్ ఫ్రంటల్ ప్లేన్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఫ్యాక్టర్ ఏమిటని అనడానికి దాని యొక్క డెఫినేషన్ రాయాలి. దీని యొక్క పూర్తి అవగాహన మీకు ఉండాలి. అయితే ఈ కొరోనల్ ఆర్ ఫ్రంటల్ ప్లేన్ లో జరిగేటటువంటి మూమెంట్స్ ఏం చెప్పాము స్టార్టింగ్ లో? ఏవైనా చలనాలు కానీ కదలికలు కానీ అవి చేసేటటువంటి ఉపరితలం లేదా ప్రదేశాన్ని ఏమన్నాం? ప్లేన్ అన్నాం. మరి అలాంటి ప్రదేశం లేదా అలాంటి ఉపరితలం కలిగినటువంటి మన శరీరంపై ఎలాంటి కదలికలు ఉంటాయంటే చూడండి, ఎగ్జాంపుల్ గా మనం బెండింగ్ సైడ్ వార్డ్, ఇలా బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అయ్యడాన్ని మనం ఏమంటాం? బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అలాగే సాగిటల్, ఈ సాగిటల్ ఆర్ మిడ్ సాగిటల్ ప్లేన్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే మూమెంట్స్ చూడండి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రొటేషన్, ఫార్వర్డ్ రొటేషన్, బ్యాక్వర్డ్ రొటేషన్. అలాగే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రొటేషన్ తో కూడుకున్నటువంటి యాక్షన్స్ ఏవైనా ఉంటే అవి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ యాక్టివిటీ ఏమిటంటే యాక్సెస్. ఇక్కడికి వచ్చేటప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అయితే నేను లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఈ రెండింటిని పోల్చి ఒక కన్క్లూజన్ ఇస్తాను, ముగింపు. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేన్కి యాక్సెస్కి ఉన్న రిలేషను ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి లంబంగా ఉంటాయండి. మన శరీరంలో చేసే కదలికలు అది తలానికి అక్షానికి ఎలా ఉంటాయంటే లంబంగా ఉంటాయి. అది గుర్తించుకోవాలి. అంటే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. దానికి ఇంగ్లీష్లో పెర్పెండిక్యులర్ అంటారండి. అయితే యాక్సెస్ గురించి చెప్పుకుందాం. అందులోనే ఉంది, మనం ఇదివరకు 10వ తరగతి స్థాయిలో యాక్సెస్ గురించి చెప్పుకున్నాం. ఎక్స్ అక్షం, వై అక్షం. మీకు ఇదివరకు ఐడియా వచ్చి ఉంటుంది. మరి అక్షం అంటే ఏమిటి? ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ లైన్ ఆర్ పాయింట్. అది ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ సర్ఫేస్
ఇది ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ లైన్ ఆర్ పాయింట్. లైన్ మీన్స్ రేఖ. ఎలా ఉంటుందంటే స్ట్రైట్ గా ఉంటుంది, ఈ రూపంలో ఉంటుందండి, ఈ రూపంలో ఉంటుంది. లేదా బిందువు పాయింట్, దీన్ని ఏమంటామంటే యాక్సిస్ అంటాం. ఇక్కడ మనం డెఫినేషన్ చదువుకున్నట్లయితే ఒకసారి గమనించండి. ఇది ఊహాత్మక బిందువు, ఇమేజినరీ పాయింట్. బిందువుని ఏమంటాం? పాయింట్ అంటాం. ఆర్ అలాగే ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ లైన్, దానికి ఏమంటాం? రేఖ లేదా సరళ రేఖ అంటాం. అయితే వీటి చుట్టూ ఈ రేఖ లేదా ఈ పాయింట్ చుట్టూ మన శరీరం చేసేటటువంటి కదలికల గురించి తెలియజేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ షోల్డర్ రొటేషన్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఈ పాయింట్ ఆధారంగా మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలు ఏం చేస్తున్నాయి? కదలికలు చేస్తున్నాయి. ఒకసారి గమనించండి. సో ఈ విధంగా మనకి యాక్సిస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఒకసారి మీరు గమనించినట్లయితే ఇందులో 3 రకాల యాక్సిస్ ఉన్నాయి. ఏమిటంటే దీనికి రిలేటెడ్ గా ఉంటూ పెర్పెండిక్యులర్ గా ఉంటుంది, లంబంగా. అది ఒకసారి గమనించండి. ఇందులో ఫ్రంటల్ యాక్సిస్, అలాగే సాగిటల్ యాక్సిస్, అలాగే వెర్టికల్ యాక్సిస్. 3 రకాలు. ఒకటి ఫ్రంటల్ యాక్సిస్, 2 సాగిటల్ యాక్సిస్, థర్డ్ వన్ ఇస్ వెర్టికల్ యాక్సిస్ అని 3 రకాల అక్షాలు కలం. యాక్సిస్ తెలుగులో అక్షాలు అంటారండి. మరి దాని యొక్క డెఫినేషన్ అయితే తీసుకున్నాం. మరి ఆ డెఫినేషన్కి సంబంధించి మనం పూర్తిగా మీరు అవగాహన ఉండాలి. ఉన్న తర్వాతే లోపలికి వెళ్ళినట్లయితే పరిపూర్ణంగా అర్థం అవడానికి అవకాశాలు ఉంటాయి. సో డియర్ స్టూడెంట్స్, ఈ 3 గురించి కొద్దిపాటి పరిజ్ఞానాన్ని మీకు అందిస్తాను. ఫ్రంటల్ యాక్సిస్ చూసుకోండి. ఫ్రంటల్ యాక్సిస్ అంటే ఏం లేదు, మీకు కామన్గా ఏం చెప్పాను? ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ లైన్ అని చెప్పాం కామన్గా. అది ఉంటూ పాసింగ్, ఏంటి పాస్ అవుతుంది? కదలికలు. ఎక్కడి నుండి ఎక్కడికి? వన్ సైడ్ టు అదర్ సైడ్, ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు. అంటే మీరు ఇక్కడ చూసుకోండి, ఈ ఫ్రంటల్ యాక్సిస్ ఒకసారి గమనించండి, బొమ్మలో ఉంది. అయితే ఇంకా మీకు పూర్తిగా వీటన్నిటిని బొమ్మలో ఒకేసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాగిటల్ యాక్సిస్, అలాగే కదలికలు ఒక బిందువుని లేదా సరళ రేఖని ఆధారంగా తీసుకొని యాంటీరియర్ టు పోస్టీరియర్, అంటే ముందరి భాగం నుండి వెనుకటి భాగానికి వెళ్తాయి కదలికలు. అందులో ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇలా వస్తాయండి. ఇదే ప్లేను, అలాగే ఇదే ప్లేను, ఇలా గమనించుకోవాలి. మీరుగా ప్రశ్న వేసుకుంటే తప్ప ఆన్సర్ చేయలేరు. ఇక్కడ చూడండి, ఇవి ప్లేయర్స్ నేను ఇచ్చాను, అలాగే ఇంకేమి ఇచ్చాను? యాక్సెస్ కూడా ఇచ్చాను. అవి ఎలా ఉన్నాయి? యాక్సెస్ గమనించండి, లైన్స్ రూపంలో ఉన్నాయి. ఇట్ ఈజ్ అన్ ఇమేజినరీ లైన్. చూసుకోండి, ఇవి లైన్స్. మరి తలాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక కొంత మేరకు పొడవు వెడల్పులు కడిగి ఆక్రమించుకునే ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఏమంటాం? ప్లేన్ అంటాం. అంటే మానవుని శరీరంలో దీన్ని బట్టి మీరు గ్రహించింది ఏమిటంటే కనీసం ఒక అక్షము లేదా ఒక తలం అనేది ఉంటుందా లేదా? అయితే మనం చేసే కదలికలు కూడా, కదలికలు చేసేటప్పుడు, మూమెంట్స్ చేసేటప్పుడు ఒక అక్షాన్ని అలాగే ఒక ప్లేన్ ని కలిగి ఉంటుందండి. అది మీరు గ్రహించాలి. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్, మనం కదలికలు చేసేటప్పుడు దానికి అనుబంధ అక్షమాధారంగా మూమెంట్ చేస్తాం. ఏదైతే అక్షమాధారంగా కదలికలు మనం చేస్తునేటప్పుడు దానికి అనుబంధంగా పెర్పెండిక్యులర్ గా ఒక తలం అనేది ఉంటుందని చెప్పాం. మీరు గ్రహించండి, ఇక్కడ ఇది ఒక తలం ఉంది. ఈ తలానికి ఇదేమిటండి? ఇది అక్షము. ఎలా ఉంది? లంబంగా ఉంది. కావాలంటే గమనించండి, ఇది ఒక తలం, ఇదేంటిది? యాక్సిస్. ఇదొక యాక్సిస్, ఇదొక తలం. దీనికి ఇక్కడ ఏం ఏర్పడింది? లంబం అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ 90 డిగ్రీల కోణం ఏర్పడింది. అలా కాకుండా మనం వేరే రూపంలో అన్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే సాగిటల్ యాంటీరియర్ టు పోస్టీరియర్ అనే వర్డ్ కంపల్సరిగా రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి? ఊహాత్మక సరళ రేఖ లేదా బిందువు అనే వర్డ్ అక్కడ పడాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనల్ గా వచ్చేటప్పటికి వెర్టికల్ యాక్సిస్. వెర్టికల్ అంటే మీకు తెలుసు, చేతుల్ని వెర్టికల్ గా ఏం చేయండి? రైజ్ చేయండి అంటారు. అయితే అది ఇటు సైడ్ లైన్ అవ్వచ్చు, మీ అందరికీ తెలుసు. సైడ్ నుండి రైజ్ చేయాలా,
ముందర భాగం నుండి రైజ్ చేయాలి. మరి వెర్టికల్ అంటే ఏమిటి? ఇది వెర్టికల్ అంటే భూమికి ఎలా ఉండాలి? లంబంగా ఉండాలి. అంటే మనం భూమిపై నిల్చునేటప్పుడు మన కాళ్ళకి భూమికి మధ్య 90 డిగ్రీల కోణం ఏర్పడాలి. అంటే పెర్పెండిక్యులర్ టు ది ల్యాండ్. ఇక్కడ చూసుకోండి, లేదా గ్రౌండ్. an imaginary line passing perpendicular to the ground. భూమికి లంబంగా ఉండాలి. ఇది చూడండి, ఇది భూమికి లంబంగా ఉన్నామని అర్థం. ఇక్కడ గమనించండి. అంటే ఇది అంతా మనకి ల్యాండ్ అనుకుంటే లేదా గ్రౌండ్ అనుకుంటే దానికి స్ట్రైట్ వేలో ఉంటే, సమాంతరంగా ఉంటే దాన్ని హారిజెంటల్ అని అంటాం. ఆ విధంగా మనం ఒక లైన్ గీసుకున్నట్లయితే దానికి ఆపోజిట్ లో నిలువుగా ఒక అక్షం ఆధారంగా గీసినట్లయితే మధ్యలో ఎంత కోణం ఏర్పడుతుంది? ఇక్కడ 90 డిగ్రీలు ఏర్పడుతుంది. అంటే ఇది ప్లేన్ అయ్యింది, దానికి లంబంగా ఒక యాక్సిస్ ఉంది, మధ్యలో ఎంత ఏర్పడింది కోణము? 90 డిగ్రీలు. అంటే దీన్ని బట్టి మీరేం గ్రహించారు? మనం శరీరంలో చేసే ప్రతి కదలికలలో ప్రతి అక్షము ఒక తలానికి ఎలా ఉంటుంది? లంబంగా ఉంటుంది. ఈ పాయింట్ చాలా కీలకమైంది, ఇది గుర్తుంచుకోవాలి. అడిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ప్లేన్స్ ఉన్నాయి. ప్లేన్స్ కంపల్సరిగా తప్పనిసరిగా CG సెంటర్ ఆఫ్ గ్రావిటీతో అనుబంధంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మన శరీరంలో కదలికలు వచ్చినప్పుడు, ఒక తలం ఆధారంగా చేసినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దాని మీద కొంత ప్రభావితం చూపిస్తుంది. మనం ఏ చలనాలు చేసినా సెంటర్ ఆఫ్ గ్రావిటీ CG అనేది కదలికలను బేస్ చేసుకుని మారుతూ ఉంటుందని మీకు ఇదివరకే ప్రాథమిక సమాచారం తెలుసు. కాబట్టి ఈ ప్లేన్స్ కి CG అనేది అనుబంధంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఫైనల్ గా కదలికలు ఇదివరకు చెప్పాను. ప్రతి కదలిక ఒక యాక్సిస్ ని, ఒక ప్లేన్ ని కలిగి ఉంటుంది అనుకున్నాం. అలాగే యాక్సిస్ ఎల్లప్పుడూ దానికి అనుబంధంగా ఉన్నటువంటి తలం, ఆ తలం ఎలా ఉంటుంది? లంబంగా ఉంటుంది. ఆ లంబంగా ఉన్నప్పుడు కదలికలు ఎటువైపు, ఏ యాంగిల్ వైపు క్రియేట్ అవుతాయి అంటే రైట్ యాంగిల్ వైపు, ఇటువైపు కదలికలు పుడతాయి. ఇది యాక్సిస్, వెర్టికల్ యాక్సిస్. ఇది ఏమిటిది? హారిజెంటల్ ప్లేన్. ఇక్కడ 90 డిగ్రీ ఏర్పడేటప్పుడు బాడీ మూమెంట్స్ రైట్ సైడ్ లేదా రైట్ యాంగిల్ వైపు క్రియేట్ అవుతాయి లేదా ఉద్భవిస్తాయి. ఆ విధంగా మీరు తెలుసుకోవాలి. అలాగే మనకి కదలికలు ఎప్పుడు కూడా హారిజెంటల్ ప్లేన్ లోపలే ఉంటాయి. ఇది హారిజెంటల్ ప్లేన్ అనుకుంటే ఈ హారిజెంటల్ ప్లేన్ కి లోపలే ఉంటాయి అన్నమాట. అర్థమైంది? ఆ విధంగా మీరు గ్రహించాలి. అయితే ఇందులో బిట్స్ అనేవి మీకు ఎక్కువగా వేరు వేరు రూపాల్లో వచ్చే అవకాశం ఉన్నాయి. ఇటు కానీ ఓకే స్టూడెంట్స్, మరి త్వరలోనే మరి మా ఇన్స్టిట్యూషన్ నుండి కొత్త బ్యాచ్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మీరు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇతర ఇన్స్టిట్యూషన్ల వల్లే కాకుండా మా ఇన్స్టిట్యూషన్లో ఫీజు కూడా తక్కువ ఉంటుంది, కంటెంట్ కూడా అంత చక్కగా ఉంటుంది, ఇతరుల వల్లే రాతపూర్వకంగా ఉండదు, ప్రింటెడ్ కాపీ రూపంలో ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్కి ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో ఇవ్వడం జరిగింది. బోధన జరుగుతున్నప్పుడు కూడా మేము బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఎక్కడ నుండి క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా అక్కడ మరీ స్ట్రెస్ చేసి మరీ మా స్టూడెంట్స్కి రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ DSC ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మా A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి యాప్ అనేది కొత్త కంటెంట్ పూర్తిగా అప్డేట్ చేసాం. మీకు ఫీజు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంది, కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. మరి నిరుద్యోగులకి కొద్దిగా అవైలబుల్గా ఉండాలనే ఉద్దేశంతో, వారు ఫైనాన్షియల్గా భరించుకోలేరని ఆ ఉద్దేశంతో కొంతమేరకు మేము మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మరి థ్యాంక్ యూ అండి.